బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందన్న టాక్ ప్రజల్లో మొదలైంది అంటూ కేసీఆర్ నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు. కేవలం ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే ఓటమి చెందాం, ఇంకా ప్రజల్లో అనవసరంగా మనం బీఆర్ఎస్ని ఓడించామన్న బాధ ఉంది, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. మీతోనే పోటీ అంటూ ఆయన మరో కామెంట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ముందు పెద్దలకు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే సార్. సతీష్ గారు, నిన్న కేసీఆర్ స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం మళ్ళొకసారి ఉత్సాహాన్ని నింపడం కోసం చేసే ప్రయత్నం తప్పిస్తే వాస్తవానికి దూరమైంది. అయితే కార్యకర్తల ఉత్సాహాన్ని నింపే క్రమంలో భాగంగా ఇటువంటి ప్రకటనలు, వాళ్ళ అంతర్గతమైనటువంటి ప్రకటనలు చేయడం, కొంత మీడియా లీక్ చేయడం ద్వారా, అది మీడియా రావడం ద్వారా కొంత బూస్ట్ వాళ్ళ కార్యకర్తల కోసం ఇవ్వడం అనేది చాలా సహజంగా జరిగినటువంటి విషయమే. జరిగేది కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసేది అదే. కాబట్టి టీఆర్ఎస్ ఏదో ప్రత్యేకంగా స్పెషల్ గా చేసిందని అనుకోవట్లేదు. ఒకటి. రెండోదంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ విధానాలు. మనం చాలాసార్లు చర్చించాం సతీష్ గారు. ఆ పార్టీ యొక్క వ్యవహార శైలి, అప్రజాస్వామిక వ్యవహార శైలి అనేది వాళ్ళను దెబ్బతీస్తుంది అనేది వాస్తవం. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి పార్టీ అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో పోరాటం నిలబడ్డ పార్టీగా చెప్పుకున్నటువంటి పార్టీ అది. వాళ్ళు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా నడపాల్సిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పార్లమెంటరీ డెమోక్రసీలో ఉండాల్సినటువంటి ఏ ప్రజాస్వామ్య విలువలు అయితే ఉండాలో వాటిని వేటిని కూడా లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక ఏక వ్యక్తి పాలన లేదా ఏక కుటుంబ పాలన సాగింది. అది దాని పర్యవసానంగా ప్రజలు విసుగు చెందిండ్రు, ప్రజలు ఆకాంక్ష నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వాళ్ళు అనుకున్నటువంటి ఏ ఉద్యమం దేనికోసం అది చేసినామో ఆ లక్ష్యం నెరవేరినప్పుడు, కనీసం ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు సహజంగా ప్రజల స్పందన అది. ఆ మాత్రం మనందరం కూడా చెప్పుకున్నాం ఎలక్షన్స్ కంటే ముందు, కేసీఆర్ తిమ్మిని బొమ్మిని చేస్తాడు, కేసీఆర్ ముందు ఎవరు నిలబడతారు, కేసీఆర్ చాలా తెలివి కల్లోడు, కేసీఆర్ ఆ టీఆర్ఎస్ పార్టీ మేమే తెచ్చినామని చెప్పుకుంటారు. ఇవన్నీ సాగినా కూడా ప్రజలు ఎంత స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వాలని ఆ విధంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం అది. దాన్ని మనం ఆహ్వానించాలి. అది ఏ పార్టీ గెలుస్తుంది అనేది నెక్స్ట్ పాయింట్. మేము గెలవకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిని కూడా మేము విశ్లేషణ చేసుకుంటాం. దానికి అనుగుణంగా నెక్స్ట్ మా కార్యాచరణ ఉంటుంది దానికి అనుగుణంగా. కానీ నిన్నటి కేసీఆర్ ప్రకటన మాత్రం ప్యూర్లీ వాళ్ళ కార్యకర్తలను వాస్తవాలకు దూరంగా వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చెప్పినటువంటి విషయంగా భావిస్తాను. నెంబర్ 3, బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా నేనైతే ఏకీభవించాను. నేనైతే ఖచ్చితంగా ఏకీభవించాను. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటిది వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పాత్ర చాలా చిన్నది. దాన్ని మేము అసలు గుర్తించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని అదర్ సెన్స్. బీఆర్ఎస్ కు ఓటేస్తే మా ప్రెసిడెంట్ గారు చాలాసార్లు చెప్పారు, అది మూసినదిలో ఓటేసినట్టే, ఎందుకు పనికిరాదు అది. ఎందుకంటే గతంలో కూడా 9 సీట్లు గెలిచారు, అంతకుముందు 15 సీట్లు గెలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరినీ కలుపుకుంటే 15 సీట్లు అయినాయి. వాళ్ళకు వచ్చినటువంటి టీడీపీ వాళ్ళను, వైసీపీ వాళ్ళని అందరినీ కలుపుకుంటే పోయిన ఎన్నికల్లో 9 సీట్లు గెలిచారు. కానీ దాని పరిస్థితి, 9 సీట్లు గెలిచినా అంతకంటే ముందు 15 సీట్లతో ఉన్నా తెలంగాణకు వచ్చింది ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ లో మన వాయిస్ వినిపించాలి, లేదా పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలే కాదు దేశం యొక్క ఆకాంక్షలు వినిపించాలి. అంటే వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అంటే దాని అర్థం భారత పార్లమెంట్ లో సభ్యులం, కానీ నల్గొండ పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాయండి. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంట్ మీన్స్ ఇండియన్ పార్లమెంట్ మెంబర్, నాట్ దట్ ఈస్ మెంబర్ ఆఫ్ నల్గొండ, హైదరాబాద్ కాదు. అయితే మొత్తం భారతదేశం యొక్క అనేక అంశాల పట్ల సమగ్రమైనటువంటి ఒక స్పష్టత లేనటువంటి పార్టీ. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షల కోసమే పుట్టిన పార్టీ జాతీయ స్థాయిలో పోదామనుకుంది. కానీ జాతీయ స్థాయిలో వాళ్ళకి అవసరం లేదు, మీరు జాతీయ స్థాయిలో అవసరం లేదు, మా రాష్ట్రాన్ని మీరు పట్టించుకున్నప్పుడు జాతీయ స్థాయిలో మీరు ఎందుకనే వాళ్ళకు రాష్ట్రంలో ఓటు వేయలేదు. కాబట్టి వచ్చే ఎన్నికలు పూర్తిగా అది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ అనేటువంటిది ఈ ఎన్నికలలో, మీరేమో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అంటున్నారు, కేసీఆర్ ఏమో అసలు కాంగ్రెస్ తో పోటీ లేదు, మాకు పోటీ భారతీయ జనతా పార్టీతోనే, లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోనే బీఆర్ఎస్ కు పోటీ, మీరు అలాగే సిద్ధం అవ్వండి అంటూ నేను ఆ పార్టీ నేతలకి, అంటే భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా? బీఆర్ఎస్ ఆరోపణపై మీ సమాధానం ఏంటి సార్? నేను ఒక అభ్యర్థులే వాళ్ళ ఆరోపణలు కొంచెం
కొంచెం ఒక నిమిషం తర్వాత ఒక హాఫ్ మినిట్ తర్వాత మాట్లాడతాను. ఉమ్, ముందు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ 88 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఉమ్, సారు కారు సర్కారు 16 అని చెప్పుకున్న పార్లమెంట్ ఎన్నికలలో, ఎందుకంటే 88 సీట్లు గెలిచి బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు 9 సీట్లు రిటైన్ చేసుకోలేకపోయారు. 4 సీట్లు బీజేపీ గెలిచింది, ఒక్క సీట్ ఎమ్మెల్యే గెలిచి పార్లమెంట్ లో 4 గెలిచింది. అంటే ప్రజల కోణంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఎంత ఉండాలండి. ఒక్క సీటు గెలవనండి, ఉమ్, ఓడిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి అంటే 3 ఎంపీలు గెలిచారు కదా. అవును. అంటే పార్లమెంట్ లో వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఏంది? బీజేపీలో కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, సంజయ్ గారు ఓడిపోయారు, అయినా పార్లమెంట్ లో గెలిచాం కదా. ఉమ్, అంటే పార్లమెంట్ లో ప్రజలు దేన్ని కోరుకున్నారనేది స్పష్టంగా కనపడదు పోయిన ఎన్నికల్లో. ఉమ్. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటది అనుకుంటున్నాం అండి. అప్పుడేమో అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రం 9 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 0 సీట్లు వస్తాయనేది మా అభిప్రాయం. అయితే ఓకే, అంటే అప్పుడు అప్పుడు కాంగ్రెస్ కొంచెం వీక్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఏ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ లోక్సభ స్థానాలు తెలంగాణలో వస్తాయని ఏ సర్వే, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి రావని చెప్తున్న సర్వేలు కూడా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్కే మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. మీరు ఆ 4 స్థానాలు కూడా రిటైన్ చేసుకోవడం కష్టం అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సతీష్ గారు ఒకటేంటంటే వాళ్ళ పార్టీ వీడుతున్నారని చెప్తున్నారు కదా. అవును, వ్యక్తులుగా వాళ్ళ పార్టీని వీడుతున్నారంటే వాళ్ళ పార్టీ ఇక మునగబోయే పార్టీ అంటే మునగబోయే పడవలు ఎందుకుంటారు వాళ్ళు? ఇంకా ఎట్లా పుట్టి మునగబోతున్నది, మునగబోతున్నది అట్లా వాళ్ళు ఎందుకుంటారండి? వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలోనే వాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉంటది కదా, అందుకోసమనే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడం కోసం మునగబోయే పడవడం ఎట్లా నడిలో పోతుంది. దాంట్లో మేమెందుకు ప్రయత్నం చేయాలంటే జాగ్రత్త